గుడ్ మార్నింగ్. ఫార్మాసిటీ భూముల చుట్టూ ఇనుప కంచె అంటూ వార్త. ఆంధ్రజ్యోతిలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములకు హద్దులను గుర్తించి ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు చుట్టూ. అదేవిధంగా నానక్ నగర్, తాడిపత్రి, అదేవిధంగా గ్రామాల మధ్య జరుగుతున్న పనులు రెవెన్యూ టీజీఐఏసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోర్టు స్టే ఉన్న భూములు జోలికి వెళ్ళరాదని అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడం జరిగింది. సర్వేలో భారీ బండరాళ్ళు అడ్డు వస్తే వాటిని డ్రిల్లింగ్ చేసి తొలగించాలని, ఇనుపరాడ్లు వేసి తక్షణమే కాంక్రీట్ వేసి బిగించాలన్నారు. యాచారం మండలం, కందుకూరు మండలాల మధ్య 120 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని వారు చెప్పారు. సేకరించిన భూములో పంటలుంటే పంట కోసే వరకు రైతులు వేచి ఉండాలని కోరుతా ఉన్నారు. ఈ పనులను సుమారు 16 కోట్ల మేర వ్యయం కావచ్చని జోనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ గారు ఆంధ్రజ్యోతితో చెప్పారు. ముఖ్యంగా రైతులు ఇది 2017 నుంచి సేకరించడం జరిగింది. భూ చట్టాలు కాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దాంట్లో ఎలాంటి పరిశ్రమలు చాలా ఎక్కడెక్కడ కొద్దిగానే ఉన్నాయి. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు వ్యవసాయ పొలాలు, పంటలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ అనేటువంటిది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఈ భూముల్లో పంటలు పండకుండా ఖాళీగా ఉంచినందున ఈ యొక్క ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. కుంటలు, చెరువులను బాగు చేయవలసినటువంటి వీళ్ళు ఇప్పటి వరకు అలాంటిది ఏమీ చేయలేదని మనకు అర్థమవుతుంది. ఈ గత ప్రభుత్వంలో 100 కోట్లను ఖర్చు పెట్టి విదేశ ప్రయాణము, రకరకాలైనటువంటి పనులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించి రైతులకు భూములు రిటర్న్ ఇవ్వమని చెప్పం, కానీ అందులో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విచ్చలవిడిగా రైతుల భూములను తీసుకోవడం 2013 చట్టానికి వైలేషన్గా, అదేవిధంగా గతంలో కేటీఆర్ గారు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2 లక్షలు కాదు, రెండు ఉద్యోగాలు కూడా రాలేదు. వాళ్ళకు మాత్రం తెచ్చుకున్నారు. అక్కడ చైర్మన్, అదేవిధంగా తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థలో ఆయనకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఇదంతా కూడా గత ప్రభుత్వము ముందు ఆలోచన లేకుండా ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది అనేది మా యొక్క వాదన. ఆ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఈ యొక్క భూముల కోసం 20 నుంచి 30 కోట్ల రూపాయలను, కుంటలను, చెరువులను, ఫారెస్ట్ను, చెట్లను పెంచాలని చెప్పి కేంద్ర MOFCC మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రము చేయలేదని మేము చెప్పబోతున్నాం. ఇది కూడా ఇప్పటి ప్రభుత్వం అయినా సరే ఏదైతే కేంద్రం చెప్పిందో పర్యావరణం మీద అసెస్మెంట్ ఏం చేశారు, ఎన్విరాన్మెంట్ మీద అవన్నీ వెలికి తీసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నమస్తే. రైతులకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని మభ్యపెట్టి భూములను లాక్కోవడం జరిగింది. ఆ భూముల్లో కనీసము మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని దాంట్లోకి ఇవ్వలేదు. అదేవిధంగా రహదారులు ఇవన్నీ కూడా ఊర్లకు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఇక్కడి వరకు షిఫ్ట్ కాలేదు. అయినప్పటికీ వీరికి ఉపాధి కల్పనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ వీళ్ళ యొక్క విషయాలను మనం గమనించుకుంటే గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వంగా చేస్తున్నట్లు కనపడుతోంది. ఆ విధంగా చేయకుండా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నాడో వాళ్ళ యొక్క భూమిలో వాళ్ళు ఎవరైతే వీళ్ళకి ఇచ్చారో వాళ్ళు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.